వెల్కమ్ టు రాజనీతి. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త వ్యూహకర్త వచ్చాడని చెప్తున్నారు. మన 24 ఎన్నికల వరకు కూడా ఐపాక్ రిషిరాజ్ టీం సేవలు అందించింది వైసీపీకి. ఓటమి తర్వాత ఐపాక్ వాళ్ళు ప్యాకప్ చెప్పారు. ఇప్పుడు కపిల్ సాహు అనే వ్యూహకర్తను నియమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ కపిల్ సాహు కూడా గతంలో ఐపాక్లో పనిచేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రస్తుతం ఇండిపెండెంట్గా పొలిటికల్ కన్సల్టెన్సీ నడుపుతూ ఉన్నారు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలో టీవీకే కోసం ఆయన పనిచేశారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ పార్టీ విజయం సాధించడంలో కపిల్ సాహు పేరు ప్రముఖంగా వినిపించింది. విజయ్ గెలుపులో కపిల్ సాహు వ్యూహాలు బాగా పనిచేశాయని మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి. క్యాంపెయిన్ ప్లానింగ్, నేరేటివ్ ఇంజనీరింగ్, గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్లో ఈ సాహు ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. టీవీకేతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆప్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్లకు కూడా ఈయన పనిచేశారు. ఇప్పుడు ఈయన వైసీపీ కన్సల్టెంట్గా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వైసీపీ క్రెడిట్ చోరీ ప్రచారం ఎక్కువగా చేస్తూ ఉంది. వైసీపీ నాయకులు కానీ, ఆ పార్టీ మీడియా కానీ. కూటమి ప్రభుత్వం చేసినంతా కూడా అది మా ఘనతైన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం వెనక సాహు సలహాలు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పోలవరం తర్వాత పెద్ద ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తొలి దశ పూర్తయింది. తొలి దశలో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. రెండో దశ కూడా పూర్తయితే మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,45,000 ఎకరాలకు సాగు, 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించి జాతికి కూడా అంకితం చేశాడు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే, సొరంగం పనులు పూర్తి కాకుండానే, సొరంగంలో ఇరుక్కున్న టన్నెల్ బోర్ మిషన్ బయటకు తీయకుండానే, రిజర్వాయర్లు నింపకుండానే, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. చాలా తమాషాగా చేస్తారు వీళ్ళు. ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ఏమైంది ఆ తర్వాత? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. ఈ 2 ఏళ్లలో 3,000 కోట్ల నిధులు వెచ్చించింది ప్రభుత్వం. R&R ప్యాకేజీకి 1,000 కోట్లు కేటాయించింది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు నల్లమల సాగర్కు తరలించే ఫీడర్ కాలువల పనులు పూర్తి చేసింది. అసంపూర్తిగా ఉన్న టన్నెల్ పనులు పూర్తి చేసింది. ఆ రెండో టన్నెల్లో ఇరుక్కుపోయిన TBMని ధ్వంసం చేసి బయటకు తీయించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చేసింది. ఈ నెలలో తొలి దశకు ప్రారంభోత్సవం చేయబోతా ఉంది. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో వైసీపీ క్రెడిట్ చోరీ నాటకాలు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ మేమే పూర్తి చేశామని వైసీపీ నాయకులు వాళ్ళ మీడియా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదు. వీళ్ళు ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుసు. ఆ వెలుగొండ ప్రాజెక్టు ప్రాంత ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల వాళ్ళకి అంతగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలుసు. ఇదే కాదు, పోలవరం విషయంలో కూడా వీళ్ళు ఇలాగే ప్రచారం చేస్తూ ఉన్నారు. మాదే పోలవరం ఘనత అని చెప్తున్నారు. మొదలుపెట్టారు ఆల్రెడీ. జగన్ వల్ల పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్ళు ఆలస్యమైంది. జగన్ అధికారంలోకి రావడంతోనే రివర్స్ టెండర్ల పేరుతో అప్పటిదాకా వేగంగా పనులు చేస్తున్న నవయుగాన్ని తప్పించి మెగా కంపెనీకి పనులు అప్పచెప్పాడు. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోతే పట్టించుకునే దిక్కు లేదు. అప్పుడు 2020 డిసెంబర్ అంటూ అప్పటి ఇరిగేషన్ మంత్రి అసెంబ్లీలో వెర్రికేకలేశాడు. అనిల్ కుమార్ యాదవ్ తొడలగొట్టాడు. అర% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఆ తర్వాత వచ్చిన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ఆయన అయితే అసలు పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదు కాబట్టి అన్నాడు. పోలవరం ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి, స్టడీ చేసి, అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. ఆ ఇద్దరు ఇరిగేషన్ మంత్రుల ప్రకటనలే ఈ ప్రాజెక్టులో వైసీపీ ఏం చేసింది అనటానికి నిదర్శనం అండి. ఇప్పుడు పోలవరం కూడా ఒక దరికి వచ్చిన తర్వాత దీన్ని కూడా మా ఘనత అని ప్రచారం మొదలుపెట్టారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, అన్ని విషయాల్లో అంతే ఉన్నారు. అనకాపల్లి ArcelorMittal స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగితే అది కూడా మా ఘనత అంటారు. మళ్ళీ ఆ కంపెనీకి భూములు కేటాయించడానికి తప్పు పడతారు. వీళ్ళు అన్ని వేల ఎకరాలు ఇచ్చారు, ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారని విమర్శలు చేస్తారు. నిజంగా వీళ్ళ వల్ల ఆ ప్రాజెక్ట్ వస్తే విమర్శలు ఎందుకు చేస్తారు? గూగుల్ డేటా సెంటర్ వస్తే మా ఘనతే అన్నారు. మళ్ళీ గూగుల్కి
ఎకరా భూమి రూపాయికే ఇచ్చారని విమర్శించారు. ఈ గూగుల్ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేశారు. మరి వాళ్ళ వల్లే వస్తే అడ్డంకులు కల్పించడం ఎందుకు అని ప్రజలు ఆలోచిస్తారన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కథ కూడా అంతే. చంద్రబాబు సీఎంగా ఉండగా 2019కి ముందు అనుమతులు వచ్చినాయి. విమానాశ్రయానికి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చారు. భూసేకరణ జరిగింది, శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, పనులన్నీ ఆపేశాడు. 4 ఏళ్ల తర్వాత జిఎంఆర్ సెజ్లో సెటిల్మెంట్లు జరిగిన తర్వాతనే జిఎంఆర్ కంపెనీ ఎయిర్పోర్ట్ పనులు మొదలు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి వచ్చాక 80% పనులు పూర్తి చేశారు. ఆ క్రెడిట్ కూడా మాదే అంటాడు జగన్. మళ్ళీ అదే వైసీపీ నేతలు భోగాపురం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంత దూరం వెళ్ళి ఫ్లైట్ ఎక్కేది ఎవరని ఎద్దేవా చేస్తారు. మేమే చేసామంటారు, మళ్ళీ అది దూరంలో ఉందని విమర్శలు చేస్తారు. కడపలో జిందాల్, చెమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇదే క్రెడిట్ చోరీ నాటకం నడిపారు. రాష్ట్రానికి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంటే ముందు విమర్శలు గుప్పిస్తారు, ఆ తర్వాత అది మా వల్లే అంటారు. ఇది వీళ్ళకి అలవాటు. గతంలో కూడా ఇలాగే చేశారుగా, మీకు గుర్తుండే ఉంటుంది. కియా విషయంలో ఎంత బూతు కథ నడిపారో మనం చూసాం. ముందేమో అది ఒక దివాళా కంపెనీ, ఎక్కడ గతి లేని కంపెనీని తెచ్చి ఇక్కడ పెట్టారు అనంతపూర్లో అన్నారు. ఆ తర్వాత ఏమో అది సక్సెస్ అయ్యి కార్లు బయటకు వచ్చిన తర్వాత మా వైఎస్ 10 ఏళ్ల నాడు ఉత్తరం రాస్తే ఆయన చనిపోయినాక ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్లాంట్ పెట్టారని నిస్సిగ్గుగా చెప్పారు. రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే రకమైన ప్రచారం మొదలు పెడతారు. చూస్తూ ఉండండి మీరు. మొన్నటిదాకా 3 రాజధానులు అన్నారు, 4 రాజధానులు అన్నారు. ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటంతోనే మావిగన్ అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు మా మావిగన్ని కాపీ కొట్టాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అమరావతి రాజధాని గురించి మాట్లాడుతా ఈ రాజధాని విజయవాడ, గుంటూరు నగరాల మధ్య విస్తరిస్తుంది, ఇది ఒక ట్రై సిటీ అవుతుంది అన్నారు. దాంతో ఇంకేముంది, మా మావిగన్ వల్లే విజయవాడ గుంటూరుని కూడా కలిపాడు, అటు గుంటూరు దాకా వెళ్ళాడు, ఇటు విజయవాడ దాకా వచ్చాడు, నెక్స్ట్ ఇక మచిలీపట్నం దాకా వస్తాడని మొదలుపెట్టేశారు. రేపు ఒకవేళ అమరావతి పూర్తయితే అది కూడా మా వాళ్ళే అంటారు వీళ్ళు. ఈ క్రెడిట్ చోరీ నాటకాలన్నిటి వెనక కొత్త వ్యూహకర్త కపిల్ సాహు సలహాలు ఉన్నాయని, ఆయన సలహా మేరకే ఈ ప్రచారాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతూ ఉంది. వైసీపీకి జనం ఇచ్చే క్రెడిట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ప్రాజెక్టులు, కంపెనీలు కాదు. కోడికత్తి సీను బలి, వివేకానంద రెడ్డి బలి, సుబ్రహ్మణ్యం బలి, డాక్టర్ సుధాకర్ బలి. ఇలాంటి క్రెడిట్స్లో మాత్రం వైసీపీతో ఎవరో పోటీ పడలేరు. Like, share and subscribe to Rajaniti channel.